చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేటు పని మీద. లండన్ వెళ్లే ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు. దిస్ ఈజ్ ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు, లండన్ వెళ్లారు. లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది. ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు, హాజరయ్యారు, బయటికి వచ్చారు, లోటస్ పాయింట్కి వచ్చారు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. ఇదేగా జరిగింది. దీనికి ఏందబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం. నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంత గొప్పగా చేస్తున్నారంటే, నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు కాదు, జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. అక్కడ మెట్లే కాదు, లిఫ్ట్ కూడా ఉంటది. నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా, కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు. కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం, వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అండి చూడండి. అసలు ఇదిగో కట్ట, ఈ టీవీ5 మళ్ళీ అదేవిధంగా ఏబిఎన్ కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్. ఇదే పనేళ్ళకి జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు 8 లక్షల రూపాయలు. ఏందో మరి నాకు అర్థం. ఇవాళ వీళ్ళు ఏం తిరుగుతున్నారే? ప్రభుత్వ సొమ్ముతో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొమ్ముతో తిరుగుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్, గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్, బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్. ఇదేం కొత్త? చార్టర్డ్ ఫ్లైట్ ఇంత ముందు కూడా వచ్చారు. జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం. ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాల. కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బల ప్రదర్శన ఏమిటి? ఎవరు చేశారు బల ప్రదర్శన? అది ఎందుకు జనం వచ్చారు? మీ ప్రచారం వల్ల జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం. జగన్ కోర్టుకు వెళ్తున్నాడు, అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు. ఇది కేసులు కొత్తగా పెట్టిన కేసులు, నిన్న మొన్న పెట్టిన కేసులు అని నేను తెలియగలుగుతాను. ఈ విధంగా ఒకటి కాదు, 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతుందంట. సోషల్ మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై. అది కూడా చెప్తా. జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా సెటైర్లు. జగన్ ఉదయం 11:30 గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిపోతారండి. ఇది నాకు అర్థం కాల. నాకు ఏంటో మరి. హైకోర్టు నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ జగన్ గారు, నేను ఒక సందర్భంగా చెప్తాను. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి, ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళాడండి. తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ కాదుగా. అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు, విపరీతంగా వచ్చారు. అక్కడ మా పార్టీ లేదు, నిజంగా చెప్తున్నా. లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా, ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు. వేల మంది వచ్చారు. మేమన్నా తీసుకొచ్చామా వాళ్ళని? వాళ్ళని పట్టుకొచ్చామా? రమ్మని మేమన్నా పిలుపునిచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు. దానికి పోలీసులు దాని మీద యాక్షన్, దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎంత మనం చూస్తున్నాం. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీరు అసూయపడితే అమ్మయ్య, ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన్ని చూడాలనే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అది వేరే అంశం అనుకోండి. అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు.
ఆయన అధికారం లేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. Z+ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు, మేం కాదు. రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూలే ఇచ్చారు. ఆ షెడ్యూల్ని పట్టుకుని ఎంత హంగామా చేస్తున్నారండి. 10:30 దగ్గర నుంచి 11:30 వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట. అంటే కోర్టుకు గంట టైం ఇస్తాడైనా అనేటువంటి ప్రశ్న, చర్చ దాని మీద. ఆ ABNలోను ఆ TV5లోను అందరూ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట. నేను ఒక మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకు వెళ్తానండి, అక్కడ 10 నిమిషాలు పని ఉంటుంది, చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటుంది కోర్టులో పని, ఉంటాం. రోజంతా ఉంటుంది, ఉంటాం. కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూసారా, కోర్టులో 2 నిమిషాలే హాజరయ్యారు, హాజరు రికార్డ్ చేశారు, వెళ్ళమన్నారు. ఆయన శుభ్రంగా లోటస్ పాండ్కి వచ్చేసాడు. ఏంటిది నాకు అర్థం కదా. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవ్వరూ చేయగలిగినటువంటి పని కాదు. ఏదో మసిబూసి మారేడుకాయ చేసి TV5 ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అసూయపడుతున్నారు, మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి ఆశీస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన్ని చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక చిత్రం, ఇంకొక విచిత్రం అనిపించింది. కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి, వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలు వేరే కాదు, వారు కావాలని ప్రవేశపెట్టినటువంటి సోషల్ మీడియాలు, సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్లు, ఛానల్స్ ఇవాళ ఏమని ప్రచారం చేశారంటే చాలా దురదృష్టకరం. ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు. అదుపులో తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఛానల్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట, చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు. మాకు ఈ బుద్ధి ఉందా బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకున్నటువంటి అకౌంట్స్ లో, మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, కాగర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలైట్లను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హెడ్మా అనే ఆయన్ని పట్టుకున్నారు. మరి పట్టుకున్నారో ఎన్కౌంటర్ కాల్చేశారు, చనిపోయారు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ 40 మందో 30 మందో 50 మందో విజయవాడలో షెల్టర్లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకొని వారిని అరెస్ట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కాల. ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మీకు ఒరిగేది ఏముంది అని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. 2014కు పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు. ఎవరండి తప్పుడు కేసులు పెట్టింది? మీ అందరికీ గుర్తుందో లేదో, అశోక్ గజపతిరాజు, ఎర్రవనాయుడు. పాప ఎర్రవనాయుడు గారు లేరు అనుకోండి, వాళ్ళు అశోక్ గజపతి నాయుడు గారు గవర్నర్గా ఉన్నారు. వీళ్ళ చేత కదా కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడి, కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి, ఎలాంటి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి అధినాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించడం కోసం సాక్షాత్తు వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో చేతులు కలిపి కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టారే. అయితే ఏమైనా అయిందా? ఏం జరిగింది 16 మాసాలు జైల్లో ఉంటే? అన్నిటినీ ఎదుర్కొన్నాడు, ప్రజాదరణ పొందగలిగాడు,
తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ కూడా మళ్ళీ మొదలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు, మెట్లు ఎక్కుతున్నాడు, మెట్లు దిగుతున్నాడు. ఇంకోదామ రాస్తారండి 5 నిమిషాల కింద హంగామానా అని. ఎవరు చేశారు హంగామా? కోర్టు వారు ఆదేశించారు. కోర్టు వారు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యి తిరిగి వచ్చారు. దీనికి ఇంత హంగామా చేస్తారా? ఎవరు చేశారు? మీరు చేశారు. ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 ఇంత హంగామా అవసరమా బాబు? ఆలోచించుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఆదేశాల ప్రకారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరై తిరిగి వస్తున్న దానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓదరగొట్టే కార్యక్రమాలు చేసి జనానందరినీ పంపించింది మీరే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలకు నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాకపోతే టైం లేదు, ఇంకా టైం ఉంది. 3.5 సంవత్సరాల పాటు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ 3.5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా వారికి ఆశీస్సులు అవుతాయనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకొని వాస్తవాలను ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఆ మీడియాకి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత గొడవ చేసినా, ఎంత గందరగోళం చేసినా ప్రజలు ఆలోచించేది ఒక్కటే. మీరు ప్రజలకు ఏం చేశారని ఆలోచిస్తారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురదల్లారు అని ఆలోచించరు. మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు అని ఆలోచించరు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు అని ఆలోచించరు. మీరు ప్రజలకు ఏమి చేశారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా అనే దాని మీదే ప్రజలు ఆలోచన చేస్తారు తప్ప మీరు చేసే దుష్ప్రచారాల వల్ల ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి నిండు ఆశీస్సులతో ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని, మిమ్మల్ని దించడానికి ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.